ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నా అండి. చిన్న వయసులోనే మంచి రథసారథిగా పేరు తెచ్చుకున్నటువంటి యువ రైతు, తన సారథ్యంలో ఎంతో మంచి ప్రదర్శన కనపరిచినటువంటి వ్యక్తి. అడ్రస్ వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం సిరివెల్ల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం సీనియర్ గిత్తలను పెంచి పోషిస్తున్నటువంటి రైతు ఎస్ఎండి బ్రదర్స్ సద్దాం గారండి. వారి గిత్తల షెడ్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. వారి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్త అండి. ఫుల్ బేటాలలో ఉంది. న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గిత్త. ఈ గిత్త 6 పనులలో ఉన్నప్పుడు కొన్నారండి. వీళ్ళ దగ్గర 6 పనులలో 3 పందాలు ఆడింది. ప్రజెంట్ అయితే పనులు కలపడం జరిగింది. అలాగే ఇంకో గిత్త అండి. ఈ గిత్త సీనియర్స్ విభాగంలో ఉందండి. డ్రైవర్ సద్దాం గారి గిత్తలండి. ఈ గిత్త సీనియర్ గిత్త. ఆయన అండి ఇద్దరు కొనరు. వీళ్ళు ముందుగా వీళ్ళు ఎన్ని జతలు మార్చారు, ఎన్ని గిత్తలు కొన్నారు, ఎన్ని చోట్ల పందాలు ఆడారు, మొత్తం ఆయన తను తెలుసుకుందామండి. నమస్తేనా. నమస్తేనా. మీరు ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్లోకి వచ్చి సంవత్సరం 4 నెలలన్నా. సంవత్సరం నేను ఈ రీసెంట్గా వచ్చిన. ఎన్ని జతలు కొన్నారన్నా? ఫస్ట్ దీన్నే నాకు కొన్నది. దీన్ని కొన్నారు. ఎక్కడ కొనుగోలు చేసినారు? జేఎండి బుల్జీ అయ్యూ భాష దగ్గర కొన్నాము. ఏ సైజులో ఉన్నది? కేటగిరీ ఆడి 1 సంవత్సరం ఇంట్లో గ్యాప్ ఉన్న తర్వాత మనం రెడీ తెచ్చి సీనియర్ లో దింపినాము. కేటగిరీ ఆడిన తర్వాత గ్యాప్ లో ఉండి సీనియర్ లో మనం దించుకున్నాం తెచ్చి. అంటే కేటగిరీ తర్వాత ఏ సైజ్ ఆడినారు? ఏ సైజ్ ఆడలేదన్న, వాళ్ళు గ్యాప్ లో పెట్టుకున్నారు ఇంట్లో. మీరు డైరెక్ట్ సీనియర్ కేటగిరీ నుండి. కేటగిరీ ఎన్ని పందాలు ఆడినారా? ఇప్పటికి 42 పందాలు ఆడినామన్న సీనియర్ లో. మీ దగ్గరికి వచ్చిన తర్వాత 42 పందాలు ఆడినాం. ప్లేసులు ఫస్ట్ సెకండ్ ఎక్కడ పోయినా మంచి ప్లేస్ లో పడుతుంది. ఇప్పుడు సీనియర్ లో ఎన్ని గిత్తలు ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర సీనియర్ లో ఒక్క గిత్తనన్న. ఒక గిత్తని సీనియర్ లో అంటే కంబైన్ ఆడుతున్నాము. అంటే ఎవరితో ఆడుతున్నారు? ఇప్పటికి ప్రెసెంట్ లాయర్ కృష్ణ సార్ దర్గా పోతా ఆడుతున్నారు. ఈ గిత్త ఎక్కడ కొన్నారు? ఈ గిత్త మన ఊరికన్నా, మన ఊరు పక్కన అప్పనపల్లి ఉంది, ఆ ఊర్లో కొనుగోలు చేసినాము. ఎంత కొన్నారు? 6 పళ్ళన్నప్పుడు కొన్నామన్నా. ఎన్ని పందాలు అన్నీ? 6 పనులు. 3 పందాలు ఆడినామన్నా. 3 పందాలు. 3 పందాలు ఆదా కడలేసిన తర్వాత ఇప్పుడు కేటగిరీ నెక్స్ట్ ఇయర్ కేటగిరీ దింపాలని రెడీ చేస్తుంది. బేటాలు ఉన్నాయా? బ్యాటల్ కండిషన్ బ్యాటల్ ఉంది. ఎటు సైడ్ వెళ్తుంది ఇది? లెఫ్ట్ అన్న, పక్క లెఫ్ట్. ఈ సీనియర్ రైట్ కి వస్తుంది, లెఫ్ట్ కి వస్తుంది, 2 పక్కలు వచ్చింది. అంటే బేటాలు మీరు ఎట్లా ఎన్ని రోజులు వేస్తారు? బేటాలు ఎన్ని రోజులు? బ్యాట్ అయితే కంపల్సరీ 2 రోజులు ఒకసారి కంపల్సరీ బ్యాటలు వేస్తామన్న. ఫుడ్ ఏమి ఇస్తారు అన్న వీటికి? ఫుడ్ మామూలుగా అందరు వచ్చినట్టే బయట. చూడొచ్చు ఫ్రెండ్స్, రీసెంట్ గానే వీళ్ళైతే ప్రదర్శనకి మా ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శనలోకి పెంచి పోషించడానికి వచ్చారండి. ముందుగా ఈ గిత్తను కొన్నారంటండి దాదాపు సంవత్సరం 4 నెలల కిందట. ఆ గిత్తను కొన్న తర్వాత ఈ గిత్తను రీసెంట్ గా బేటాలు కానీ కొనుగోలు చేశారు. తర్వాత ఇది 6 పనులు ఉందని ఆ గిత్తను కూడా 6 పనులలో పందాలు ఆడారండి. 6 పనులలో కూడా మంచి ప్లేస్ గీసింది. 3 చోట్ల ఆడింది. 3 చోట్ల కూడా ప్లేస్ గీసింది. ఈ సీనియర్ గిత్త మాత్రం 42 పందాలు ఆడిందంటండి. 42 చోట్ల కూడా వెళ్ళిన చోట ప్రతి చోట కూడా ప్లేస్ అయితే కన్ఫామ్ గా తీసుకొచ్చిందని చెప్తున్నారు. అలాగే వీరు ఇంకా మంచి ప్రదర్శన కొనసాగించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.